నమస్తే మాస్టర్స్. చక్కగా మనం నిగూఢ రహస్యాలు అన్నీ కూడా వెలికి తీస్తున్నాం బయటికి. ఓషో గారు ఇచ్చిన హిడెన్ మిస్టరీస్ ద్వారా ఈరోజు భాగానికి స్వాగతం. ఒక నావని రెండు పద్ధతులలో నడపవచ్చు. సరి అయిన సమయంలో గాలి వీస్తున్న దిశలో తెరచాపని తెరవడం, తెడ్లు వాడకుండా ఉండడం ఒక పద్ధతి. తెరచాప తెరవకుండా తెడ్ల సాయంతో నావ నడపడం మరి ఒక పద్ధతి. తీర్థయాత్ర స్థలాలు యాంత్రికంగా చైతన్యం ప్రవహించే స్థలాలు. నువ్వు ఆ ప్రవాహం మధ్యలో నిలబడి నీ చైతన్య తెరచాపను తెరిస్తే పయనం ముందుకు మొదలవుతుంది. సో మనము తీర్థయాత్ర యాత్రల గురించి తెలుసుకుంటున్నాము. మనం 2వ చాప్టర్లో ఉన్నాము. అవి ఓషో గారు ఏమంటున్నారంటే సులభమైన పద్ధతి, కష్టమైన పద్ధతి. అంటే ప్రకృతి సహకరించినప్పుడు మనం చేసే పద్ధతి, లేదు ప్రకృతికి విరుద్ధంగా మొత్తం మానవ ప్రయత్నంలోనే మనం చేద్దాము అనుకునేది 2 రకాలుగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది యాత్రా స్థలాలకి ఎందుకు ఉదాహరణగా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. తీర్థయాత్రా స్థలాలు యాంత్రికంగా చైతన్యం ప్రవహించే స్థలాలు. నువ్వు ఆ ప్రవాహం మధ్యలో నిలబడి నీ చైతన్యపు తెరచాపను తెరిస్తే పయనం ముందుకు మొదలవుతుంది. వేరే చోటు కన్నా అలాంటి స్థలాలలో నువ్వు చాలా తేలికగా, వేగంగా, ఒంటరిగా ప్రయాణం చేయగలవు. వేరే చోట నువ్వు తెలియకుండా వ్యతిరేకత నిండిన స్థలానికి చేరుకుంటే, తప్పు దిశలో నీ తెరచాపలను తెరిస్తే నీ గమ్యానికి దూరంగా వెళ్ళి తప్పిపోగలవు. అంటే ఏం చెప్తున్నారు? మనము సహజంగానే అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉండే చోట మనం చేయాల్సిన కార్యక్రమాన్ని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేస్తే చాలా సులభంగా వెళ్ళిపోతుంది పని. మనం ఎక్కువ శ్రమ పడని అవసరం లేదు. అదే గనక అంటే మనం అందరం యొక్క మానవ జీవితం యొక్క పరమార్థం ఏంటి? ముక్తిని పొందడానికి అని కదా అంటాము. ఆనందాన్ని, శక్తిని, తేజస్సుని పొందడానికి. మరి అలాంటప్పుడు అంతటి శక్తివంతమైన ప్రదేశాలలో ఉండి మనం తపస్సు చేస్తే మనం సులభంగానే వెళ్ళిపోతాము, ఆ శక్తిని పొందగలుగుతాము. అలా కాకుండా సరికాని సమయంలో, సరికాని ప్రదేశంలో గనక చేసినప్పుడు మనము శక్తిని చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మనం ధ్యానం కుదరడానికి కానీ, తపస్సుకి కానీ, లేదంటే శక్తి పొందడానికి కానీ. అందుకని దేవాలయాలు, తీర్థయాత్రల గురించి దాని ప్రాముఖ్యత ఇప్పుడు చెప్తున్నారు. ఉదాహరణతో ఇస్తున్నారు. ఉదాహరణకి వ్యతిరేక అంటే నెగటివ్ భావాలతో నిండిన ఒక స్థలంలో నువ్వు ధ్యానానికి కూర్చుంటే కసాయివారు జంతువులను రోజంతా వధించే చోట నీ మనస్సులో ఒక పెద్ద పెనుగులాట, పోరాటం ఉంటుంది. ధ్యానంలో నీ గ్రహణ శక్తి పెరుగుతుంది. నువ్వు మనస్సు తెరుచుకొని ఉంటావు కాబట్టి నీ చుట్టూ జరిగేదంతా నీలోకి ప్రవేశిస్తుంది. నువ్వు ధ్యానం చేసేటప్పుడు నిన్ను తప్పు మార్గంలోకి తీసుకువెళ్ళని స్థలాన్ని ఎన్నుకోవాలి. ధ్యానంలో ఆందోళన కలిగించే ఆలోచనలు వస్తే మౌనంగా ఉండడం కష్టతరం అయితే ఆ స్థలం నుండి వెళ్ళిపో. చెరసాలలో కూడా ధ్యానంలో కూర్చోవచ్చు, కానీ దానికి చాలా బలమైన వ్యక్తిత్వం కావాలి. నువ్వు జైలులో ధ్యానం చేసుకోవాలి అంటే విభిన్న పద్ధతులు కావాలి.
వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా ఒక సరిహద్దు రేఖను సృష్టించాలి చెప్తున్నారు. ఎక్కడైనా మనకి పత్రి జయించేపారు ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయవచ్చు కదా, మనం చెయ్యొచ్చు నిజమే. కానీ సరి అయిన ప్రదేశంలో, సరి అయిన సమయంలో, సరి అయిన వాతావరణంలో గనక, పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే చోట కనుక కూర్చుంటే అతి సులభంగా మనము ఆ శక్తిని పొందగలుగుతాము. మనము ఆలోచన రహిత స్థితిని పొందగలుగుతాము. ఇంకా ఓషో అని చెప్తున్నారు, నీకు గనక నువ్వు సరి అయిన ప్రదేశంలో కూర్చోకుండా, అంటే కసాయి వారు ఉండే చోట, జంతువుల్ని చంపే చోట, ఇలాంటి ప్రదేశాల్లో గనక నువ్వు గనక చేస్తే నీకు నీ మనసంతా ఆందోళన పొందుతూ ఉంటుంది. ఆందోళన కలిగించే ఆలోచనలు వస్తాయి. మౌనంగా ఉండడం కూడా కష్టంగా ఉంటుంది, అంతర్మౌనము. ఇలా ఉండే చోటకి అస్సలు నువ్వు అలా గనక నీకు అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడే ఊరికే కూర్చొని ప్రయత్నాలు చేసి సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకు, వెళ్ళిపో అని చెప్తున్నారనమాట. చాలా చోట్ల మనం ధ్యానం చేయొచ్చు, కానీ అక్కడ ఫ్రీక్వెన్సీకి, మనము హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవ్వాలంటే మాత్రం చాలా శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఆ వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా మనము మనకంటూ ఒక సరిహద్దు రేఖను సృష్టించుకోవాలి. మనకే చాలా ఎక్కువ బలమైన శక్తి, వ్యక్తిత్వం మనకి కావాలన్నమాట. అంటే బలహీనకరమైన మనసు, ఆలోచనలు ఉండే ప్రభావం ఉండే వాళ్ళు ఇవన్నీ చెయ్యలేరు. బలంగా ఉండాలి. నన్నేవరు ఏమీ చేయలేరు. అరుంధతిలో డైలాగ్ ఉంది కదా, నువ్వు నన్నేమీ చెయ్యలేవురా అని, అట్లా ఉండాలన్నమాట. కానీ పవిత్ర యాత్రా స్థలమైన తీర్థంలో అలాంటి రేఖ అవసరం లేదు. అలాంటి స్థలంలో నిరోధక శక్తిని వదిలించుకోవడానికి నీ ద్వారాలు, కిటికీలు అన్ని వైపుల నుండి తెరిచి ఉంచడానికి సాయపడే ఒక నైపుణ్యం కావాలి. అక్కడ తిరుగులేని శక్తి విస్తృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వందలాది మంది అక్కడి నుండి తెలియని చోటికి ప్రయాణం చేసి దారి ఏర్పరిచారు. అవును, దాన్ని దారి అనే అనాలి. చెట్లను పడగొట్టి దారికి అడ్డంగా ఉన్న పొదలను తొలగించి వారి వెనుక వస్తున్న వారికి దారి సుగమం చేసినట్లు అయ్యింది. పవిత్రమైన ఆ దారిలో బలమైన, ఉన్నతమైన చైతన్యం ఉన్నవారు బలహీనులైన వారికి సహాయపడడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. తీర్థయాత్రా స్థలం అలాంటి ఒక గొప్ప ప్రయోగమే. సో ఎక్కువ శక్తి ఉండే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మనకి సులభంగా కనెక్ట్ అయిపోతాము అని చెప్పారు కదా. అలాంటి ప్రదేశాలు ఏంటి అంటే పవిత్రమైన యాత్రా స్థలాలు. అప్పుడు మనం ఎటువంటి అడ్డంకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడాలి అని అట్లా ఏమి మనం పెట్టుకోని అవసరం లేదు. అన్ని కిటికీలు, తలుపులు చక్కగా తెరిచి ఉంచవచ్చు అనమాట. ఎంతో శక్తి చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకు? ఎన్నో యుగాల నుంచి ఎంతో మంది యోగులు, మునులు, తపస్సు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప శక్తివంతులందరూ కూడా అక్కడ తపస్సు చేసి ఆ శక్తిని, విశ్వశక్తిని ఇంకా ఎక్కువ మోతాదులు అక్కడికి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళు అనమాట. ఎప్పుడైనా సరే యాత్రా స్థలాల్లో ఈ విగ్రహాలు ఎన్ని ప్రాణప్రతిష్ఠ ఎందుకు చేస్తారు? అసలు ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి అంటే మనం అనుకున్నాం, అదంతా కూడా ఒక దేవాలయం, ఒక కాస్మిక్ ఎనర్జీని యాంకర్ చేసే ఒక సాధనం అన్నమాట, ఒక ఇంధనం లాంటిది. అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్క పని, ఒక విగ్రహము, రాగి, బంగారం, వెండి, మంత్రాలు, రకరకాల ఏంటి మన ఏమంటారు, వజ్రాలు, కెంపులు, ఇవన్నీ కూడా వాడతారు కదా నగల్లో. అట్లాగే పువ్వులు, తర్వాత కొండ మీద ఉండడము, తర్వాత మనకి వేద పారాయణము, గంట కొట్టడము, హారతి, ధూపము, ఇంకా సాంబ్రాణి, ఇంకా ఏంటి స్నానం చేసి రావడము, తర్వాత ధ్వజస్తంభము, ఏది చూసినా కూడా అంతా కూడా శక్తిని గ్రహించే ఒక గొప్ప ప్రదేశం అన్నమాట. అట్లాగే నది పక్కనో సముద్రం పక్కనో ఉంటుంది. ఇవన్నీ కూడా శక్తిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు, తీసుకొస్తుంది అనమాట. అటువంటి ప్రదేశంలో హ్యాపీగా మనం ధ్యానం చేసుకోగలుగుతాము.
ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు మనము చాలా సులభమైన మార్గంలో వెళ్ళడం కోసమని మనకి సిద్ధం చేసి పెట్టారు. కాబట్టి ఏం చెప్తున్నారంటే తీర్థ స్థలం అనేది ఒక ప్రయోగం చేసిన గొప్ప ప్రయోగము అని చెప్తున్నారు అనమాట. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు దీన్ని చక్కగా ఒక రాబోయే తరాల వారి కోసమని చక్కగా ప్రయోగం చేసి పెట్టారు. శరీరం నుండి ఆత్మకి శక్తి ప్రసారం ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే వాతావరణం అంతా శక్తితో నింపబడి ఉంటుందో, ఎక్కడైతే కొందరు సమాధి స్థితిని చేరుకున్నారో, ఎక్కడైతే శతాబ్దాల తరబడి మనుష్యులు ముక్తిని పొందుతున్నారో అదే తీర్థయాత్ర స్థలం. అలాంటి స్థలాలు విశిష్టంగా శక్తితో నిండి ఉంటాయి. అలాంటి స్థలంలో నువ్వు నీ తెరచాపలు విప్పితే చాలు, వేరే ఏమి చేయకుండానే నీ ప్రయాణం మొదలవుతుంది. అటువంటి ప్రదేశాలు గొప్ప శక్తి క్షేత్రాలు కాబట్టి ఎంతోమంది సమాధి చెంది ఉంటారు. ప్రకృతి ఉంటుంది అక్కడంతా చక్కగా. తర్వాత మనం ఇందాక చెప్పుకున్న దేవాలయాలు ఇవన్నీ దానికి సంబంధించిన శక్తిని అంతా కూడా వస్తారు. కొన్ని శతాబ్దాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది అక్కడికి వచ్చి వాళ్ళ సాధన చేసుకొని ముక్తి పొందుతున్నారు. ఇట్లా ఎంతో ఆ భావనలు కూడా అక్కడ భక్తి భావనలు, తన్మయత్వము ఇవన్నీ ఉంటాయి కదా. ఎంతో చక్కగా అక్కడ శక్తి నింపబడింది. మరి అలాంటి చోట మనము వెళితే చాలన్నమాట. అందుకే యాత్రలు చెయ్యాలి అని చెప్పారు మన పెద్దవాళ్ళు. సంవత్సరానికి ఒకటి, అప్పుడప్పుడు కొన్ని గొప్ప క్షేత్రాలు అయితే ఈ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి తీరాలి అని చెప్పారు. అటువంటి ప్రదేశాలకి వెళితే చాలన్నమాట. అక్కడ కాలు మోపితే చాలు, అక్కడ గాలి పీల్చుకుంటే చాలు, అక్కడ నిద్రిస్తే చాలు. మనకు అందుకోసం ఇది కూడా నిద్ర 3 రాత్రులు చెయ్యాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన క్షేత్రంలో కానీ, లేకపోతే కొత్తగా ఇల్లు కట్టినప్పుడు కానీ ఇవన్నీ మనము ఇన్ని రాత్రుల నిద్ర చేయాలి అంటారు. ఎందుకంటే ఆత్మ నిద్రపోయేటప్పుడు బయటికి వెళుతుంది, మనలోంచి బయటికి వెళుతుంది కదా. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, ఆ రోజు అది పొందిన జ్ఞానం కానీ, అనుభవాల సారం కానీ ఉన్నతమైన లోకాల్లో నిక్షిప్తం చేస్తుంది మన ఆత్మ. అదే మనం మంచి ప్రదేశాలకు వెళ్ళి మనము అక్కడ పొందిన అనుభవాన్ని, శక్తిని గనక మనము మన ఆత్మని సబ్ కాన్షియస్ మైండ్లోకి, అంటే శుద్ధ చేతన స్థితిలోకి గనక మనం వెళ్ళినప్పుడు, అచేతన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ శక్తి మన కర్మలు కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది ఆ క్షేత్రాలకి వెళ్ళి ఉండడం వలన. సో అవన్నీ కూడా మన ఆకాశిక్ రికార్డ్స్లో అన్నమాట మనం వెళ్ళి నిక్షిప్తం చేసేస్తాం. అది ఇంకెప్పటికీ జన్మలకి అలా ఉండిపోతుంది అనమాట ఆ గొప్ప ప్రక్రియ అనేది. మన ఇంకొకటి కూడా చెప్తారు, ఏంటి అంటే చాగంటి గారు చెప్తారు, మనము శరీరాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళినప్పుడు అక్కడ అంట ద్వారపాలకులు, స్వర్గ ద్వారపాలకులు వీరు శ్రీశైలానికి వెళ్ళారా, కాశీకి వెళ్ళారా అని ఒక హాజరు పట్టి లాంటిది వేసుకుంటారు. వీళ్ళు గనక శ్రీశైలానికి వెళితే గనక ఎస్ నువ్వు ఎలిజిబుల్, నువ్వు కరెక్టే వెళ్ళావు అని ఒక రుజువు. అంటే అక్కడ ఉండే సిద్ధి వినాయకుడు, వాళ్ళ ఎవరైతే పాలకులు ఉంటారో, క్షేత్ర పాలకులు ఉంటారో వాళ్ళు ఒకసారి మార్క్ వేసుకుంటారు, కరెక్ట్ నువ్వు వచ్చావు అనేసి. అంటే ఆ క్షేత్రానికి వెళితే అక్కడ పొందాల్సిన లాభం మనం పొందుతామన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అటువంటి క్షేత్రాలకి జన్మకు ఒకసారి వెళ్ళి తీరాలి అని చెప్పారు. ఎందుకు, మొత్తం మీద కారణం ఏంటి, వెళ్ళామా వచ్చామా కాదు, అక్కడ ఆ శక్తిని పొందామా లేదా అనేది మనకి ముఖ్యం. మనం ఎవరైతే ధ్యానం చేసుకొని తపస్సు చేసుకుంటామో మనకు తెలుసు, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ధ్యానం చేసుకొని మన అంతరంగ ప్రయాణం చేసి అక్కడ ఉండే పూర్తి చైతన్యాన్ని చక్కగా వినియోగం చేసుకుంటాము. ఇక్కడ మంచి మాట చెప్పారు ఓషో గారు, ఏంటంటే అలాంటి క్షేత్రాలకి మనం గనక వెళితే చాలు, ఏమి చేయకుండానే మన ప్రయాణం మొదలవుతుంది. అసలు ఏమి చేయనవసరం లేకుండా ఏ ప్రయాణం మొదలవుతుంది, ఆత్మ ప్రయాణం, ఆత్మ యొక్క ఉన్నత ప్రయాణం మొదలవుతుంది అనమాట. పై స్థాయికి వెళ్ళే అవకాశాలు జరుగుతాయి. ఇంకొక విషయం గుర్తొస్తుంది ఇప్పుడు, ఎవరు
కర్ణాటకలో పీఠాధిపతి కా ఆ, శారదా పీఠం ఉంది కదా, శారదా పీఠాధిపతి మన తెలుగువారు అనమాట. ఆయన ని ఎవరో అడిగారంట, వాళ్ళ అమ్మగారిని అడిగారంట, పీఠాధిపతి గారు వాళ్ళ అమ్మగారిని అడిగారంట, ఇంత గొప్ప ఆ, గురువుని, యోగిని, ఒక ఏంటంటే ఏమంటారు, ఇంకా ఒక మంచి మాట ఉంది, విశ్వగురువు అన్నట్టు, అంత గొప్ప వారిని మీరు కన్నారు కదా, ఏమి పూజ చేసి ఉంటారు మీరు, ఎంత గొప్ప పుణ్యం చేసుకుంటారు మీరు, ఆయన మీ కడుపున పుట్టారు అని అడిగారు. అప్పుడు ఆవిడేమన్నారంటే, నేను చిన్నప్పుడు మేము మా నాన్నగారు నన్ను చెయ్యి పట్టుకొని కోటప్ప కొండ మెట్లు ఎక్కిస్తూ ఉండేవారు. నేను ఎప్పుడు మెట్లు చాలా ఎక్కువ సార్లు వెళ్ళొచ్చాను చిన్నప్పుడు. బహుశా ఆ యొక్క పుణ్యమే నన్ను ఇలా ఇందుకు తయారు చేసి ఉండొచ్చేమో అని ఆవిడ అన్నారనమాట. అంటే దాన్ని ఇప్పుడు ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎవరైతే గొప్ప గొప్ప క్షేత్రాలకి వెళ్తారో, అసలు ఒక్కసారి వెళ్తేనే మన ప్రయాణం మొదలవుతుంది అన్నారే, ఆవిడ ఎన్నోసార్లు వెళ్ళొచ్చారు కదా, మరి అంతటి గొప్పగా తన శరీరము అనే క్షేత్రము సిద్ధం చేయబడింది గొప్ప గురువుని జన్మనివ్వడానికి కదా. అంటే మనం ఎప్పుడైతే అక్కడికి వెళతామో ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఆ ప్రయోజనం అనేది మనం పొందగలుగుతాము. ఆ విధంగా అన్ని మతాలు తీర్థయాత్రా స్థలాలను ఏర్పరచుకున్నాయి. దేవాలయాలకు విరుద్ధంగా ఉండే మతాలు కూడా అదే పని చేశాయి. విగ్రహారాధనని, దేవాలయాలని వ్యతిరేకించే మతాలు కూడా తీర్థయాత్రా స్థలాలు ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యదాయకం. విగ్రహాలు లేకుండా ఉండడం తేలికే, కానీ తీర్థయాత్రా స్థలాలు లేకుండా ఉండడం జరగదు. ఎందుకంటే వాటికి ఎంత విలువ ఉంది అంటే ఏ మతము దాన్ని వ్యతిరేకించదు, కాదు అనదు. చాలా మతాలు కూడా వాళ్ళకి గొప్ప క్షేత్రాలు ఉంటాయి. ముస్లిమ్స్కేమో కాబా, అదే మక్కా అంటాము, క్రిస్టియన్స్కి జెరూసలం వెళ్ళడము, ఇంకా జైన మతస్థులకి కూడా మనము ఒక పెద్ద కొండ అని చెప్పారు కదా, సామవేద శిఖరు, అట్లాంటివి గొప్ప క్షేత్రాలు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ క్షేత్రాలు ఉంటాయి. బౌద్ధ మతస్థులకి మనం బుద్ధుడు పుట్టిన క్షేత్రము, బుద్ధుని యొక్క ముక్తిని పొందిన క్షేత్రము, ఇవన్నీ కూడా. జైనులు ప్రాథమికంగా విగ్రహారాధకులు కారు. మహమ్మదీయులు, సిక్కులు, బౌద్ధులు కూడా అంతే. మొదట్లో బౌద్ధులు విగ్రహారాధకులు కానే కారు, కానీ వారంతా వారి పవిత్ర తీర్థయాత్ర స్థలాలను ఏర్పాటు చేశారు. వారు తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. అలాంటి స్థలాలు లేకపోతే మతానికి అర్థమే లేదు. అలాంటి స్థలాలు లేకపోతే అంతా వ్యక్తే చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు మత సంఘాలకి అర్థం లేదా ప్రయోజనం ఉండదు. అంటే మనకంటూ ఒక క్షేత్రం లేదనుకోండి, ఇప్పుడు నేను తపస్సు చేయాలి అనుకుంటున్నాను, లేదంటే నేను ముక్తిని పొందాలి, నేను ఈ ప్రయాణంలో ఇంకా పైకి సాగాలి అని నేను కోరుకుంటున్నాను. ఎలా సాధ్యమవుతుంది? నేను ఎంతని సాధన చేయగలను? నాకు ఒక బూస్ట్ అనేది ఉండదు కదా. ఈ నాలాగా ఆలోచించే వాళ్ళు, నాలాంటి మార్గాన్ని ఎంచుకున్న వారందరూ కలిసి ఒక చోట కూడితే ఎంత చక్కగా ఉంటుంది. ఏమీ లేదు, నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరు నాకు తోడు రారు, నేను ఒక్కదాన్ని చేసుకోవాలి అన్నప్పుడు ఎంతో ఇంకా అప్పుడు పూర్వం చేసేవాళ్లే అడవుల్లోకి వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి తపస్సు అలాగా మనం చేసుకోవాలన్నమాట. కానీ తీర్థయాత్రా స్థలాలు అనేవి ప్రతి ఒక్క మతంలోనూ చాలా ముఖ్యము, దానికి ఎంతో ప్రయోజనం ఉంది. తీర్థం అంటే అంతులేని సముద్రంలోకి తలక్రిందులుగా నీటిలోకి దూకడానికి ఏర్పరిచిన ఒక బల్ల అని అర్థం. అస్సలు తెలియదు నాకు. తీర్థం అంటే జలము, నీరు అని అర్థం అని తెలుసుకుంటున్నాను, కానీ ఇంకా చూడండి అసలు దానికి అంత గొప్ప అర్థం ఉందంట. తీర్థం అంటే సముద్రంలోకి, అనంతమైన నీరు ఉండే సముద్రంలోకి తలక్రిందులుగా నీటిలో దూకితే దూకడానికి ఏర్పరిచిన ఒక బల్ల అంట.
జైనుల యొక్క పదం తీర్థంకరుడు అంటే అలాంటి తీర్థయాత్రా స్థలాన్ని సృష్టించేవాడు అన్నమాట. సాధారణ మానవులు అందులోకి ప్రవేశించి తమ అంతరంగంలో శోధన చేయడానికి అనువైన శక్తి క్షేత్రాన్ని సృష్టించగలిగిన వారిని మాత్రమే తీర్థంకరులు అనవచ్చు. అంటే మామూలు మనుషులే సాధన ఎంతో గొప్ప సాధన చేసి అనువైన శక్తి క్షేత్రాన్ని సృష్టించగలగాలన్నమాట. అప్పుడే తీర్థంకరులు అవుతారు. అంటే ఉదాహరణకి పత్రిజీ లాంటి వారి సాధన వాళ్ళు చేసుకుంటూనే ఎంతో మందికి ఆ శక్తిని ప్రసాదించే పిరమిడ్స్ అవి కట్టారు కదా. కాబట్టి అంత శక్తి క్షేత్రాన్ని నెలకొల్పాలన్నమాట భూమి మీద. అప్పుడు వాళ్ళు తీర్థంకరులు అవుతారు. జైనులు వారిని మానవ శరీరాన్ని ధరించిన దేవతలు అనరు, తీర్థంకరులు అనే అంటారు. దేవుడి అవతారం కన్నా తీర్థంకరుడు చాలా గొప్ప ప్రక్రియ. ఎందుకంటే ఒక మనిషి రూపంలోకి దైవం ప్రవేశించడం మంచిదే, కానీ ఒక మనిషి దైవంలోకి ప్రవేశించడానికి అనువైన స్థలం తయారు చేయడం అన్నది మరింత గొప్ప విషయం. అంటే ఇప్పుడు నేను తపస్సు చేసుకుంటూ ఉన్నాను. తపస్సు చేసి ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం పొందుతాను, భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందుతాను. అది గొప్ప విషయం. కానీ నేను ఎంతో మందికి వారు వారి యొక్క సాధన ద్వారా వారే దైవంకి చేరుకోవడం అనే అవకాశాన్ని కల్పించి ఆ శక్తి క్షేత్రాన్ని నెలకొల్పితే అది ఇంకా గొప్ప సేవ అన్నమాట, ఇంకా గొప్ప ఆధ్యాత్మిక సేవ. జైనిజంకి దేవుడిలో నమ్మకం లేదు. అది మానవుడిలోని అంతర్నిహితమైన శక్తిని నమ్ముతుంది. అందుకే వేరే మతాలను అనుసరించే వారి కంటే జైనులు తీర్థం నుంచి, తీర్థంకరుల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. జైన మతంలో దేవుడి దయ, దేవుడి కనికరం అన్న భావాలకు తావే లేదు. దేవుడు సహాయం చేస్తాడని జైనులు అనుకోరు. అన్వేషకుడు ఒంటరిగా అతడి స్వయం శక్తితో, ప్రయత్నంతో పయనించాలి. అంటే చెప్తున్నారు చూసారా, మనకి పిఎస్ఎస్ఎంలో ఎలా చెప్పారో జైన మతంలో అలాగే చెప్పబడుతుంది. అంటే భగవంతుడు అంటూ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కాదు. ఎవరికి వారే సహాయం చేసుకోవాలి, ఎవరి సాధన వాళ్లే చేయాలి, ఎవరి శక్తితో వాళ్లే ఉన్నతంగా ఎదగాలి, వాళ్ళ ప్రయత్నం, స్వప్రయత్నం అనేది చెయ్యాలి అని వాళ్ళు నమ్ముతారనమాట. పయనించడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటి దారిలో ఎవరి నావలో వారి చేతులకు ఉన్న శక్తి సామర్థ్యాలతో తెడ్లు వేసుకుంటూ పయనించడం. చాలా మందిలో ఒకరు కృతకృత్యులు కాగలరు. కానీ 2వ దారిలో నువ్వు పవనాల సాయం తీసుకొని తెరచాపలను విప్పి తేలికగా, త్వరగా పయనించవచ్చు. అంటే చాలా గొప్ప శక్తివంతులు, ఎన్నో జన్మల సాధన ఉన్నవారు, లేదా ఎంతో ఒక తపన, కమిట్మెంట్, అట్లా గొప్ప బలం ఉండేవారు గనక ఉంటే వారు తమ స్వయం శక్తితో వాళ్ళు సాధన చేసుకొని ఉన్నతంగా ఎదుగుతారు. వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇతరుల యొక్క సహాయం అవసరం లేదు. వాళ్ళ స్వయం శక్తి అనేది వాళ్ళకి ఎంతగానో ఉంది కాబట్టి వాళ్ళు ఎదుగుతారు. కానీ అందరూ అలాంటి వాళ్ళైనా, అందరూ ఆ స్థితికి చేరుకుంటారా? ఎన్ని కష్టాలు వచ్చినా తపస్సుని భంగం కలగకుండా చేసుకుంటారా? కాదు కదా. సామాన్యులు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో ఉంటారు, యుగ పురుషుల్లాగా. కాబట్టి ఇలాంటి వారు ఏం చెయ్యాలి? వారు ఎప్పుడైతే ఉన్నతంగా ఎదుగుతారో, వాళ్ళకైతే ఈ సత్యం అనేది తెలుస్తుందో, వాళ్ళు ఇతరులకి చేయూతని ఇవ్వాలన్నమాట. ఎలాగా? అతి సులభంగా వాళ్ళు ఈ ఆత్మస్థితిలోకి చేరుకోవడానికి, అతి సులభంగా వాళ్ళు ఎదగడానికి వీలుగా చేయాలి. ఎలా? తీర్థయాత్రలని ఏర్పాటు చేయడం వలన. దానికి ఉదాహరణ ఎలా చెప్పారు? మనకు సొంతంగా మనకు ఉన్న చేతుల బలంతో తెడ్డు వేసుకుంటూ వెళ్ళడం కాకుండా తెరచాప తెరిచినప్పుడు గాలివాటంగా వెళ్ళడం ఎంత సునాయాసంగా అయిపోతుంది కదా, అలా అన్నమాట. అందుకే వాళ్ళందరికీ అవకాశంగా మనం తీర్థయాత్ర స్థలాల్ని నెలకొల్పాలి. కానీ అలాంటి ఆధ్యాత్మిక పవనాలు నిజంగా ఉన్నాయా?
ఉన్నాయి. వాటి మీదనే తీర్థయాత్రా స్థలాలు ఆధారపడ్డాయి. మహావీరుడు లాంటి వ్యక్తి ఉన్న చోట అతడి చుట్టుప్రక్కల నుండి తెలియని తలంలోకి శక్తి ప్రవహించే అవకాశం ఉందా? ఒక ప్రత్యేకమైన తలం వైపు అతడు శక్తి ప్రవాహాన్ని సృష్టించగలడా? అప్పుడు ఆ ప్రవాహంలోకి ప్రవేశించిన వ్యక్తి దానితో సాగి తన అంతిమ గమ్యాన్ని చేరుకోగలడా? నిజానికి ఈ శక్తి ప్రవాహంతో నిండిన స్థలమే పవిత్ర తీర్థయాత్రా స్థలము. అంటే గాలివాటంగా పయనించడం ఎంత సులభమో అలాగే మనకి కూడా ఆధ్యాత్మిక మార్గంలో గాలివాటం ఉంటుందా అంటే ఉంటుంది. అదే తీర్థయాత్రా స్థలాలు. అలాంటి ఉండే ప్రదేశంలోనే తీర్థయాత్రా స్థలాలు నెలకొల్పబడతాయి అన్నమాట, ఎక్కువ శక్తి ఉండే ప్రదేశాల్లో. మహావీరుడు లాంటి గొప్ప గొప్ప యోగులు ఉండే చోట మనము ఇంకొక తలంలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందన్నమాట, అక్కడ గనక సాధన చేస్తే. అంతటి గొప్ప శక్తిని అక్కడ ఆ క్షేత్రం అనేది నెలకొల్పింది. అంతేకాదు ఇవన్నీ చాలా వరకు కొండల మీద ఉంటాయి కదా, జలపాతాలు దగ్గర ఉంటాయి, చెట్లు అన్నీ ఉండే చోటు ఉంటాయి. కాబట్టి సహజంగానే అవన్నీ శక్తి క్షేత్రాలు అన్నమాట. ఇంకా ఈ యోగులు వాళ్ళు సమాధి చెందుతారు, ఎంతో గొప్ప సాధన వాళ్ళు చేసి ఉంటారు. దాంతో మనకి ఇంకా పవిత్రమైన తీర్థయాత్ర స్థలంగా అది ఏర్పడుతుంది అన్నమాట, గొప్ప శక్తితో. భూమిపై తీర్థయాత్రా స్థలాల భౌతిక గుర్తులు మాత్రమే ఉన్నాయి, కానీ కాలగతిలో ఆ గుర్తులు మాయం కావచ్చు. అందుకే దేవాలయాలు కట్టి లేదా ఆ గొప్ప జ్ఞానుల విగ్రహాలను ఏర్పరిచి మనం వాటిని రక్షించుకున్నాము. గతంలో ఒకప్పుడు ఆ సంఘటన ఎక్కడ జరిగిందో ఆ స్థలాలు ఒక్క అంగుళం కూడా కదలకుండా ఉండేలా వేలాది సంవత్సరాలు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఎంత గొప్ప విషయం ఒక్క చిన్న పారాగ్రాఫ్లో నిక్షిప్తం చేసేసారండి ఓషో. ఏమంటే ఆ కొండల మీద ఆ క్షేత్రాలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితము, వందల సంవత్సరాల క్రితము గొప్ప గొప్ప కార్యక్రమాలు జరపబడ్డాయన్నమాట. అంటే గొప్ప ఒక యోగి సమాధి చెందడము, ఒక యోగి అంటే ఇతర లోకాల నుంచి వచ్చిన దైవ స్వరూపం అక్కడికి రావడము, అక్కడే మొదటిసారి పాదం మోపడము, ఇట్లా ఎన్నో గొప్ప విషయాలు జరిగి ఉంటాయి. మరి అలాంటి వాటిని ఏమీ విగ్రహం అనేది ప్రతిష్ఠించలేదనుకోండి, ఒక గుర్తుగా మనం ఎలా చేస్తాము? హిమాలయాలకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఎంతో కష్టపడి హిమాలయ యాత్ర చేసి ఆ పైన కొండ మీద ఎవరెస్ట్ మీదకి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? ఒక జెండా పాతుతారు కదా, నేను వచ్చాను ఇక్కడ కాలు మోపాను అని గుర్తుగా ఒక జెండా పాతుతారు, ఫోటోలు తీసుకుంటారు. అంటే ఎప్పటికీ గుర్తుండడానికి, తర్వాత తరాలకి అందివ్వడానికి. అదేవిధంగా మనకి ఈ తీర్థయాత్రా స్థలాల్లో కూడా ఎక్కడైతే గొప్ప ఈవెంట్ అనేది, గొప్ప జ్ఞాపకం అనేది తర్వాత తరాల వారికి ఇవ్వాలో, కాలగతిని అది మర్చిపోకూడదో, అది ఆ గుర్తు కోసం. అంతేకాదు ఆ యొక్క సరి అయిన క్షేత్రంలో వాళ్ళు కాలు మోపుతారు. అక్కడ ఎంతో దివ్యమైన శక్తి ప్రవాహాలు ఉంటాయి అన్నమాట, వైబ్రేషన్స్ ఉంటాయి. సో అవి వాటిని అలాగే నిలిపి ఉంచడానికి కోసం అక్కడ వాళ్ళు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఆ విగ్రహం ఉండే సరి అయిన, వాళ్ళు ఎలా అన్నారంటే అంగుళం కూడా కదలకుండా ఉండేలా. ఇక్కడ కాదండి అక్కడ అనుకుంటానండి, అప్పట్లో అలా కాదనమాట. మనం మర్చిపోతాం కదా, వదిలేస్తే తరాలు వెళ్ళిపోతే ఇంకేముంది, మనం మర్చిపోతాం అసలు అది ఎక్కడ జరిగిందో కూడా. అందుకని అంగుళం కూడా కదలకుండా అక్కడ విగ్రహాలు అనేవి ప్రతిష్ఠ చేశారు, దేవాలయాలు అనేవి కట్టారనమాట. వేలాది సంవత్సరాలుగా ఆ శక్తిని అక్కడే నిక్షిప్తం చేశారు. భూమిలో నిక్షిప్తపరిచిన గుప్త నిధుల కోసం ఈరోజు కూడా వెతుకుతున్నారు. ఉదాహరణకి భూమిపై అత్యంత విలువైన గుప్త నిధి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. రష్యా చిట్ట చివరి జార్ చక్రవర్తి ఎక్కడో భూగర్భంలో దాచి ఉంచిన నిధి కోసం అమెరికాలో వెతుకుతూనే ఉన్నారు. ఆ నిధి ఉంది అనడం నిజం. ఆ చక్రవర్తిని సింహాసనం నుండి తొలగించింది 1917లోనే, ఎక్కువ కాలం కాలేదు. ఒక పటంలో దాన్ని నిక్షిప్తపరిచిన నిర్దిష్ట ప్రదేశం సూచించబడింది, కానీ
ఆ సంక్షిప్త లేఖనాన్ని మామూలు మాటలలోకి మార్చడం సాధ్యం కాలేదు. అలాగే గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన నిక్షిప్త నిధులు గ్వాలియర్లో ఎక్కడో ఉన్నాయి. మ్యాప్ ఉంది, కానీ ఆ నిర్దిష్ట ప్రదేశాన్ని మామూలు మాటలలోకి మార్చలేకపోయారు. అలాంటి మ్యాప్లన్నీ ఒక రహస్య సంకేతంతో లిఖించబడి ఉంటాయి, ఎందుకంటే అవి తప్పుడు చేతులలో పడకుండా ఉండడానికి. సో ఈ క్షేత్రాలలో నిధులు కూడా పెట్టారు. మనం ఆ నిధుల కోసం మేము ప్రయత్నం చేస్తాం, నిధులు తీసుకోవడానికి చేస్తాం, కానీ అసలు ఆ నిధులు కూడా అక్కడ ఎందుకు పెట్టారు అనే విషయం మనకి తెలీదు. నిధులు ఉండడం వలన కూడా ఆ క్షేత్రానికి శక్తి వస్తుంది, ఎందుకంటే బంగారము వజ్రాలు ఇవన్నీ ఉండడం కూడా శక్తి వస్తుంది. అంతేకాదు ఆ నిధులు ఉండడం వలన ఆ క్షేత్రం యొక్క మనుగడ కోసం, ఆ క్షేత్రం ఎన్నో వేల సంవత్సరాలు అలాగే నిలబడాలి కదా, అందుకని ఆ నిధిని కూడా అక్కడ పెట్టారన్నమాట. కాకపోతే ఎవరంటే వాళ్ళు వచ్చి ఎప్పుడంటే అప్పుడు తీసేసుకోవడానికి కుదరకుండా చాలా జాగ్రత్తగా దాన్ని రహస్యమైన సంకేతాలతో నిక్షిప్తం చేయబడింది. చూసారా, ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పారు. అదేంటి, రష్యాలోను ఒకటి, మన గ్వాలియర్లో. ఆ మ్యాప్స్ కూడా ఉన్నాయంట, కానీ దాన్ని మనము మామూలు మాటలు అందరికి అర్థమయ్యే విధంగా దాన్ని తెలియజేసుకోవడం మాత్రం అది కుదరట్లేదు. తీర్థయాత్రా స్థలాల నిర్దిష్ట ప్రదేశాలు బాగా సూచించబడ్డాయి, కానీ ఆ ఆధ్యాత్మిక సంఘటన నిర్దిష్టంగా ఎక్కడ జరిగింది తెలియకపోవచ్చు. అలాంటి స్థలాలు సాధారణ ప్రజల నుండి దాచబడ్డాయి. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. మహావీరుడు నిర్వాణం చెందిన స్థలానికి నువ్వు వెళ్ళవచ్చు, కానీ అందరికీ చూపించే చోటు కన్నా నిర్దిష్టమైన ఆ స్థలం కొద్ది దూరంలో ఉండే అవకాశం లేకపోలేదు. ఆ నిర్దిష్ట ప్రదేశం నిజమైన అర్హత ఉన్న అన్వేషకుడికే చూపబడుతుంది. మామూలు వ్యక్తులు సరికాని స్థలంలో నమస్కరించి ఇంటికి తిరిగి వెళతారు. నిజమైన ఆధ్యాత్మిక అన్వేషణలో అక్కడికి వెళ్ళిన వ్యక్తుల కోసమే, అందులోకి గెంతడానికి సిద్ధంగా ఉన్నవారి కోసమే ఆ నిర్దిష్ట ప్రదేశం రహస్యంగా ఉంచబడింది. ఒక్కొక్క యొక్క ప్రయోగానికి లేదా ఒక్కొక్క యొక్క ప్రయోజనానికి వీలుగా రకరకాల దేవాలయాలు, తీర్థయాత్ర స్థలాలు అనేవి నిర్దేశించబడ్డాయి కదా, సూచించబడ్డాయి. అయితే కానీ వీటన్నిటిలోకి ఏ ఒక్క ప్రదేశం నుంచి ఈ ఆధ్యాత్మిక సంఘటన అనేది జరిగింది అనేది మనం కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. అంటే నేను ఎన్నో గుళ్ళకి వెళ్తాను, కానీ నాకు నా లోపల ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ఎప్పుడు మొదలైంది అనేది నేను సరిగ్గా చెప్పలేను, ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు అంటే ఆధ్యాత్మిక సంఘటన అంటే ఈ క్షేత్రంలో ఒక సమాధి పొందారు, లేదంటే ఒకరికి ముక్తిని పొందారు, లేదంటే ఒకరికి ఎన్లైటన్మెంట్ జరిగింది, ఇట్లాంటి ఏదైనా గొప్ప గొప్ప సంఘటనలు ఉంటే కనుక అవి మామూలు మనుషుల నుంచి, అవి సాధారణ ప్రజల నుంచి అవి దాచబడ్డాయి అన్నమాట. అంటే 2 ఉదాహరణలు వస్తున్నాయి నాకు ఇప్పుడు. ఒకటి, మేము కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విశాలాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాము. అక్కడ బయట అమ్మవారి అసలు విగ్రహము లోపల ఉంది, అంటే వెనక ఉంది. దానికంటే ముందు ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. ఈ విగ్రహము దాచబడింది అన్నమాట. ఏమి తలుపులు అవేమి ఉండవు, ప్రత్యేకంగా ఉండదు, జస్ట్ ఈ ముందు విగ్రహానికి వెనక అది ఉంటుంది అంతే. అది కొంచెము ఈ స్తంభాలు, అలంకరణలు ఇవన్నీ ఉండి అడ్డంగా ఉంటుంది. కొంచెం తొంగి చూస్తే అప్పుడు అక్కడ విగ్రహం ఉందనే విషయం తెలుస్తుంది. అసలు ఉందనే విషయం ముందు తెలిస్తేనే కదా మనం తొంగి చూసేది. అట్లాగే మనకి కాశీ క్షేత్రంలో ఇంకొక అమ్మవారు ఉన్నారు, వారాహి అమ్మవారు. ఆవిడని కూడా ఎంత కష్టపడి చూస్తేనే ఆమె కనిపిస్తారు కదా. ఇవేంటి, సాధారణ ప్రజలకి ఇవన్నీ దాచిపెట్టబడ్డాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు శక్తిని దుర్వినియోగం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవన్నీ అందుబాటులోకి ఇవ్వలేదు. దూరం నుంచి చూడటమో, లేదంటే ఒక విగ్రహానికి బదులు ఇంకొక విగ్రహం పెట్టేసి, అంటే ఒక శక్తికి బదులు ఇంకొక తక్కువ స్థాయి శక్తిని పెట్టి దానికి నమస్కారం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అసలైన ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఎంతో సాధన చేసి అర్హత పొందిన వాళ్ళకి
ఈ రహస్యాలన్నీ తెలియజేయబడతాయన్నమాట. ఇంకొక పారాగ్రాఫ్ చదివి మనం ధ్యానంలోకి వెళ్దాము. అలాంటి స్థలాలు చాలా ఉన్నాయి. అరేబియాలో అల్ కుఫా అనే ఒక చిన్న గ్రామం ఉంది. అందులోకి అపరిచితులు ప్రవేశించలేరు. మనం చంద్రుడి దగ్గరికి వెళతాం, కానీ ఇంతవరకు ఏ ప్రయాణికుడు ఆ చిన్న గ్రామంలోకి ప్రవేశించలేదు. నిజానికి ఇప్పటి వరకు ఆ గ్రామం ఎక్కడ ఉందో కనిపెట్టడం సాధ్యం కాలేదు. దాని ఉనికి పట్ల ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా చరిత్ర దాన్ని గురించి చెప్తూనే ఉంది. పటాలు కూడా లభ్యమయ్యాయి. ఆ ప్రదేశం రహస్యంగా ఉంచబడడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఓ సూఫీ ధ్యానంలో చైతన్యపు లోతుల్లోకి చేరుకున్నప్పుడు ఆ దారికి కీలకాన్ని కనుక్కుంటాడు. ఆల్కుఫా మొదలైన మొత్తాన్ని చూడగలుగుతాడు. అలా కాకపోతే లభ్యమైన మ్యాపులన్నీ మనుష్యులను దారి తప్పించడానికి ఉద్దేశించబడినవే. అరేబియాలో అల్కుఫా అనే ఒక చిన్న గ్రామం ఉంది. అది అసలు ఎవ్వరు తెలియని వాళ్ళు ఎవ్వరు అక్కడ వెళ్ళడానికి లేదు. ఆ ప్రదేశాన్ని ఆపేస్తారు. ఎందుకంటే దానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఎవరో ఆ చరిత్రని ఎంత గొప్ప చరిత్ర ఉంది అనేది అక్కడ చెప్తూ ఉంటాయి. అంటే అలాగే పటాలు కూడా దొరుకుతాయన్నమాట. అంటే మనము ఏమన్నారంటే ఆ గ్రామం అనేది అసలు ఉందా లేదా అనే దానికి సందేహం లేదు. ఎందుకంటే గ్రామం ఉంది, దానికి సంబంధించిన మ్యాప్స్ ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. కానీ ఆ ప్రదేశాన్ని చాలా రహస్యంగా ఉంచబడింది అన్నమాట. ఎందుకు అంటే ఒక సూఫీ దీన్ని కనిపెట్టారు. ఆయన ఎంతో గొప్ప ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ చైతన్యపు లోతుల్లో ఉన్నప్పుడు ఈ ఈ ద్వీపానికి దారి అనేది కనుక్కున్నారు. ఆయన ఆల్కుఫా మొత్తం ఆ ద్వీపం అంతా కూడా తిరిగి చూశారనమాట. ఆ గ్రామం అంతా కూడా తిరిగి చూశారు. సారీ, ద్వీపం అంటున్నాను, గ్రామం. అలా ఆయన ఆ మ్యాప్లు మనుషులని దారి తప్పించడానికి ఉద్దేశించబడినవి అన్నారు. ఎందుకంటే ఎవ్వరికి దొరకట్లేదు, ఆ మ్యాప్లని బట్టి చూసుకున్నా ఎవ్వరికి దొరకట్లేదు. కేవలం ఒక సూఫీ మాత్రమే తన డీప్ మెడిటేటివ్ స్టేట్లో తెలుసుకున్నారు. అంటే ఏంటి, ఇది అర్థమైపోయింది కదా, ఈ మ్యాప్లన్నీ కూడా సరి అయినవి కాదనమాట, వాళ్ళని దారి తప్పించడానికి చేసినవి. అది మాస్టర్స్. అంటే ఆ తీర్థయాత్ర స్థలాల యొక్క పవిత్రమైన క్షేత్రాల యొక్క పవిత్రతని కాపాడటం కోసం ఎంత గొప్ప ప్రయత్నాలు తరతరాలుగా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే తర్వాత తరాలకి ఆ శక్తిని అందిస్తూ ఉండాలి. భూమి మీద కూడా ఆ శక్తి ప్రవాహం జరుగుతూనే ఉండాలి. అందుకోసం ఇలా జరపబడింది. అది మాస్టర్స్. చక్కగా మనం ఈరోజు నిగూఢ రహస్యాలు ఇంకొంచెము సబ్జెక్ట్లో ప్రోగ్రెస్ అయ్యాము. తీర్థయాత్రా స్థలాల గురించి తెలుసుకున్నాము. మనం ఇప్పుడు కాసేపు ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ.